2025వ సంవత్సరానికి కాను మకర రాశి వారి యొక్క గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మకర రాశి వాళ్లకు 2025వ సంవత్సరంలో వివిధ రూపాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే గ్రహాల యొక్క స్థితిగతుల మార్పుల యొక్క కారణం చేత వివిధ రూపాల్లో సవాళ్లు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది మకర రాశి వారికి. అంతేకాకుండా కొన్ని కొత్త అవకాశాలను కూడా మీరు సాధించుకునే సందర్భాలుంటాయి. భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఏలిన నాటి శని యొక్క ప్రభావం తగ్గుముఖం పడుతూ ఉండటం చేత ఆర్థికంగా కూడా ఈ సంవత్సరం కాస్త స్థిరత్వాన్ని పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ మకర రాశి వారికి. ఇక వివిధ రూపాల్లో కనుక జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే మకర రాశి వాళ్లకు వ్యక్తిగతంగా ఈ సంవత్సరం మీ యొక్క స్వతంత్ర లేదా స్వీయ అభివృద్ధిపై ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా మానసికమైనటువంటి సంతోషాన్ని పొందుతూ ఉంటారు వ్యక్తిగతంగా ఈ మకర రాశి వాళ్ళు. తదుపరి కుటుంబ విషయాల్లో కనుక మనం ఆలోచన చేసినప్పుడు మకర రాశి వాళ్లకు ఈ సంవత్సరం మంచి అనుబంధాలను పెంచుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. కొద్దిపాటి చిన్న సమస్యలు గొడవలు ఏర్పడినప్పటికీ మెల్లగా వాటిని పరిష్కారం చేసుకుని మళ్ళీ ఆనందదాయకమైనటువంటి కుటుంబ జీవనాన్ని పొందుతారు. తదుపరి సంతానపరంగా ఆలోచన చేసినట్లయితే ఈ మకర రాశి వాళ్లకు 2025వ సంవత్సరంలో కాస్త ఒత్తిడి ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పిల్లల యొక్క చదువులు లేదా పిల్లల యొక్క ఉద్యోగ విషయాల్లో కాస్త ఆందోళన ఏర్పడుతూ ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దగా మీరు తీవ్రంగా ఆలోచించి ఇంకా సమస్యను పెంచుకునే దానికంటే అసలు సమస్య రాకుండా ఉండటమే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. తరువాత భార్యాభర్తలు దంపతుల విషయంలో కనుక ఈ మకర రాశి వాళ్ళ గోచార ఫలాలు మనం గమనించినప్పుడు 2025వ సంవత్సరంలో వీరికి కుటుంబపరమైనటువంటి సాధారణమైనటువంటి సంతోషాలు ఉంటుంటాయి. కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి భర్త లేదా భార్య ఒకరిని ఒకరు కాస్త ఆరోగ్య విషయాల్లో ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండాలి. మీలో ఎవరికైనా ఒకరికి అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటి నుండే జాగ్రత్తగా వాటి గురించి పరిష్కార మార్గాలు మీరు వెతుక్కొని పెడుతూ ఉండాలి. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇద్దరూ ప్రయత్నం చేస్తూ ఉండాలి. తర్వాత స్త్రీలు 2025వ సంవత్సరానికి కాను స్త్రీలకు ఈ సంవత్సరము మంచి కెరియర్తో కూడినటువంటి అభివృద్ధి ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబము మరియు మీకున్నటువంటి కెరియర్ ఏదైతే ఉంటుందో దానిని సమతుల్యంగా నిర్వహించడంలో కాస్త ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఒకేసారి కుటుంబ పరిస్థితులు, ఒకేసారి ఉద్యోగపరమైనటువంటి జీవనాలు ముందుకు రావటం చేత ఒత్తిడి ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని కాస్త జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. తరువాత ప్రేమ విషయాలు 2025వ సంవత్సరానికి కాను ఈ మకర రాశి వాళ్లకు ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో జీవితం ఆనందంగా ఉండే అవకాశాలు ఉంటుంటాయి. వివాహం గురించి ఆలోచించేటటువంటి వాళ్లకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. తరువాత విద్యాపరమైనటువంటి అంశాల్లో మనం గమనించినప్పుడు 2025వ సంవత్సరానికి కాను మకర రాశికి చెందినటువంటి వ్యక్తుల యొక్క విద్యా విషయాలు కాస్త మంచి అనుకూలతలు ఉండేటటువంటి సూచనలు కనిపిస్తుంది. కొంతమంది విద్యార్థులు ఎక్కువగా కష్టపడటం, వాటిని సాధించుకునేందుకు దూరదేశ ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తరువాత పరిశోధనా విషయంలో ఈ మకర రాశి వాళ్లకు 2025వ సంవత్సరానికి కాను చాలా మంచి అవకాశాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. పరిశోధనా విషయంలో అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు చేసేందుకు మీ యొక్క ఉన్నతాధికారులు మీకు సంపూర్ణమైనటువంటి అవకాశాలతో కూడినటువంటి సహకారాన్ని ఇస్తుంటారు. వాటిని మీరు జాగ్రత్తగా
వినియోగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత ఉద్యోగ విషయాలు. ఉద్యోగపరంగా చూసినట్లయితే ఈ సంవత్సరం వివిధ రూపాల్లో ఉద్యోగపరమైనటువంటి ఏవైతే బదిలీలు అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కొంతమందికి నూతనమైనటువంటి ఉద్యోగాలు కూడా లభించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే 2025వ సంవత్సరానికి కాను ఈ మకర రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేస్తుండాలి. ఆహార నియమాలను పాటిస్తూ ఉండాలి. మీ శరీరానికి ఏవైతే ఇబ్బంది కలిగించేటటువంటి ఆహార పదార్థాలు ఉంటాయో వెంటనే వాటిని కనుక్కొని వాటిని తక్కువ చేస్తుండాలి, లేదా పూర్తిగా మానివేసేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఎందుకంటే అనారోగ్యపరమైనటువంటి అంశాలు, ముఖ్యంగా జీర్ణక్రియకు సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. తరచూ పనుల యొక్క ఒత్తిడి కారణం చేత కాస్త తలనొప్పి వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి అటువంటి విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా మీరు తీసుకుంటూ ఉండాలి. ఈ సంవత్సరం ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి చిన్నపాటి అనారోగ్యం వచ్చినా సరే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇక ధనం విషయంలో చూసినట్లయితే ఈ మకర రాశి వాళ్లకు 2025వ సంవత్సరానికి కాను మంచి స్థిరత్వం ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవలసిన అవసరాలు ఖచ్చితంగా ఉన్నాయని మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వ్యవహారికపరమైనటువంటి అంశాల్లో చూస్తే కనుక ఈ సంవత్సరం కాస్త మిశ్రమంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నూతనమైనటువంటి పెట్టుబడులు పెట్టే ముందు తొందరపడకూడదు. చాలా జాగ్రత్తగా ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోవటం అనేది మంచిది. తర్వాత ప్రభుత్వ సంబంధమైనటువంటి అంశాల్లో ఈ సంవత్సరము ఈ మకర రాశికి చెందినటువంటి వ్యక్తులకు వివిధ రూపాల్లో మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రభుత్వంలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. వివిధ రూపాల్లో ప్రమోషన్స్ రావటం, లేదా జీతభత్యాలు పెరగటం, ఇంకా లేదా బదిలీలతో కూడినటువంటి మంచి అవకాశాలు కూడా మీకు కలిసి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది మకర రాశి వాళ్లకు. తర్వాత పారిశ్రామిక రంగాల్లో కనుక చూసినట్లయితే 2025వ సంవత్సరానికి కాను మకర రాశికి చెందినటువంటి వ్యక్తులకు మంచి లాభాలు కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే నూతనమైనటువంటి ప్రాజెక్టులు చేపట్టేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో అనుకూలతలు పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తర్వాత సినిమా, చలనచిత్రాలు, మీడియా రంగం. ఈ 2025వ సంవత్సరానికి కాను ఇలా మీడియా రంగంలో కానీ, టీవీ రంగంలో కానీ, చలనచిత్ర రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే కొంతమంది ఎక్కువగా కష్టపడి పనిచేయటం ద్వారా మంచి గుర్తింపు, గౌరవాలను కూడా పొందేటటువంటి సూచనలు ఉన్నాయి. తదుపరి రాజకీయంగా కనుక చూసినట్లయితే 2025వ సంవత్సరంలో మకర రాశి వాళ్లకు మిశ్రమ ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా కొంతమందికి వివిధ రూపాల్లో ప్రజల యొక్క అభిమానాలు, అనుచరుల యొక్క సంఖ్య పెరగటం, వారు చేసేటటువంటి వివిధ రూపాల్లో పనులు ప్రజలను ఆకట్టుకోవటం ద్వారా అటువంటి విషయాలు అధిష్టానానికి చేరి మీకు వివిధ రూపాల్లో రాజకీయపరమైనటువంటి పదవులను కూడా అందుకునేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మంచి చెడులు రెండు కూడా మీ చేతుల్లోనే ఉంటాయి ఈ సంవత్సరము. తరువాత స్నేహితులు, బంధువులు, స్నేహపరమైనటువంటి అంశాల్లో చూస్తే మంచి అనుబంధాలతో ఈ సంవత్సరం ఉంటుంది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ దగ్గర స్నేహితులు వివిధ రూపాల్లో మీకు సహకారాన్ని అందించే ప్రయత్నం చేస్తారు. తర్వాత బంధువుల విషయంలో కాస్త దూరాలు పెరిగేటటువంటి ప్రమాదాలు కనిపిస్తున్నాయి. అవగాహన లోపం కావచ్చు, లేదా అసూయ, రాగద్వేషాలు కావచ్చు. మీ బంధువుల విషయంలో కాస్త ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా
కుటుంబపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. తర్వాత శత్రువులు వివిధ రూపాల్లో ఈ సంవత్సరము 2025వ సంవత్సరంలో మకర రాశి వారు శత్రువుల బారి నుండి చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. వివిధ రూపాల్లో వారు మీకు ఇబ్బంది కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఎవరిని నమ్మకుండా, ఎవరికి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పకుండా స్వతంత్రంగా మీరే నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. తర్వాత అప్పులకు సంబంధించినటువంటి అంశాల్లో చూస్తే కనుక ఈ సంవత్సరం అప్పుల నుండి బయటపడడానికి కొద్దిగా కష్టపడేటటువంటి సూచనలు ఉన్నాయి. ఎంత కష్టపడితే అంత త్వరితగతిన మీ అప్పులను చెల్లించేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా తొందరపడకూడదు. జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ నష్టపోకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. పెట్టుబడుల విషయంలో ఈ పెట్టుబడులు అప్పుల మీద కూడా ప్రభావం చూపించేటటువంటి అవకాశాలు ఉంటాయి. తరువాత శుభకార్యక్రమాల విషయంలో ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. కొన్ని గుర్తుండిపోయేటటువంటి శుభకార్యక్రమాలు మీరు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇక వాహనాలు ప్రయాణాలకు సంబంధించినటువంటి అంశాల్లో నూతనమైనటువంటి వాహనాలు కొనుగోలు చేయాలన్న ఆసక్తి, తపన పెరుగుతూ ఉంటుంది. వాటిని సాధించుకునేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని దూర ప్రాంత ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ 2025వ సంవత్సరానికి కాను మకర రాశి వారికి. ఇక మకర రాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట దిశలు కనుక మనం తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు వీరికి ఈ సంవత్సరం తెలుపు రంగు, నీలము రంగు రెండు కూడా మేలు చేస్తూ ఉంటాయి. అలాగే 1, 6, 9, 1, 6 and 9 నెంబర్స్ మీకు లక్కీ నెంబర్స్గా ఉంటాయి. అంతేకాకుండా అదృష్ట దిశగా ఉత్తరం దిశను చెబుతూ ఉంటారు. ఈ ఉత్తరం దిశ మీకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఇక చాలా జాగ్రత్తగా మీరు ఈ సంవత్సరాన్ని రూపొందించుకోవటం ద్వారా అనారోగ్యపరమైనటువంటి అంశాల్లో ఎప్పటికప్పుడు నిర్లక్ష్యం లేకుండా వ్యవహరిస్తూ మంచి ఆరోగ్యాలు మీరు కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా ఉన్నతపరమైనటువంటి శుభాలు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ 2025వ సంవత్సరానికి కాను ఈ మకర రాశి వారికి. ఇవి ఈ 2025వ సంవత్సరానికి కాను మకర రాశి వారి యొక్క సంవత్సర గోచార ఫలాలు. అంతవరకు సెలవు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.